Audio Jungle. Audio Jungle. హలో గైస్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే చిక్కుడుకాయ పచ్చడి అనేది ఎలా తయారు చేయొచ్చు అనేది చూపిస్తామన్నమాట. మేము మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వచ్చాము. ఇక్కడైతే కొంచెం కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, అవైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా ఈ చెట్లకి కనకాంబరాలు అయితే చాలా ఉన్నాయి, అవైతే మొత్తం కోసేసి అమ్మకైతే ఇచ్చాను. అమ్మ అయితే పూలని మాల కడుతుంది. టమాటాలా పూలా? ఈ చిక్కుడుకాయలు అయితే మా చెట్టుకి కాసినవి. మేమైతే 1 కేజీ పచ్చడి అయితే చేసాము. మనం తీసుకునే చిక్కుడుకాయలు బాగా ముదిరి ఉండాలన్నమాట, అంటే గింజలు బాగా తయారయ్యి ఉండాలి. చూడండి తెల్లగా కనిపిస్తున్నాయి కదా, అవి పట్టుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ వాటిని కడిగి మనం ఆరబెట్టుకోవాలి, నీళ్ళు అనేది ఏమీ లేకుండా. ఒకటి ఏంటి అంటే ఆ కాయల్ని ముందు వెనక ఓపెన్ ఏమీ చేయకూడదు, ఎందుకంటే కాయ అనేది పగుళ్ళు రాకుండా ఉంటుంది. కాయల్ని ఫ్రై చేసుకోవాలి మనం. ఈ కాయలు అయితే కరెక్ట్గా 2 సార్లు అయితే వేసాము. దాంట్లోకి చింతపండు 1/2 కేజీ అయితే సరిపోతుంది. ఆ చింతపండుని మొత్తం ఫస్ట్ నానబెట్టుకొని ఇలాగ గుజ్జులాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా 4 టేబుల్ స్పూన్స్ మెంతులు అయితే తీసుకోవాలి. చిన్నులపాయలు 2 పాయలు పెద్దవి అయితే సరిపోతాయి. దీంట్లోకి 2 గిద్దల ఉప్పు, 2 గిద్దల కారం అయితే పడుతుంది. మనం కేజీ తీసుకుంటున్నాం కాబట్టి అవి కరెక్ట్ అన్నమాట కొలత. ఇంకా తీసుకున్న మనం కల్లుప్పు అయితే ముందుగా తీసుకొని పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అనేది, దాంట్లోకి వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి బాగా దగ్గరికి వచ్చేలాగా. దాంట్లో వేసిన ఉప్పు కూడా కరిగిపోతుంది. ఆ చింతపండు గుజ్జు ఉడికేలోపు ఈ చిక్కుడుకాయలు అయితే ఫ్రై అవుతాయి. ఈ చిక్కుడుకాయలు వేగటానికి కనీసం 1 కేజీ నూనె అయితే పడుతుంది. చూడండి ఇప్పుడైతే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేస్తున్నాయి, అంటే అవి పర్ఫెక్ట్గా వేగుతున్నట్లు. ఎప్పుడైతే నురుగు అనేది ఆగిపోతుందో, అంటే చల్లారిపోతుందో, ఎక్కువ రాకుండా పొంగు రాకుండా ఉంది అన్నట్లే కనుక అప్పుడు ఆ కాయలు అనేవి పర్ఫెక్ట్గా వేగినట్లు. ఇంకా ఇవైతే పర్ఫెక్ట్గా వేగినాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మనం మెంతులను అయితే దోరగా వేయించుకొని కొంచెం చల్లారినాక మిక్సీ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మెంతులు వరకే వేసుకోవాలి, ఎందుకు అంటే చిన్నులపై వేసినప్పుడు ముద్దగా అవ్వకుండా ఉండడాని కోసం. ఇట్లా వేసుకుంటే పొడి పొడిలాడుతుందన్నమాట. చూడండి ఇప్పుడైతే మనం వేసిన పౌడర్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా చింతపండు గుజ్జు అయితే మరీ అంత చిక్కగా కాకుండా మరీ అంత పలసగా కాకుండా ఇలాగా ఉంటే సరిపోతుందన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీన్ని తీసేసుకోవాలి. మనం ఏ కొలతతో ఉప్పు అయితే తీసుకున్నామో అదే కొలతతో కారం అయితే తీసుకోవాలి. ఇది కూడా 2 గిద్దలే అనమాట, అంటే సగానికి అని. ఇంకా ఈ కారాన్ని ముందుగా వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయల్లోకి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ముక్క అనేది చెదరకుండా ఉంటుంది అలా కలుపుకోవడం వల్ల. ఇప్పుడైతే అంతా కలిసిపోయింది. ఇంకా దీంట్లోకి తాలింపు అయితే వేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. దాంట్లోకి పచ్చెనగపప్పు అలాగే మనము ఆవాలు అనేది వేసుకోవాలి, జీలకర్ర కూడా వేసుకోవచ్చు, ఎండుమిరకాయలైనా వేసుకోవచ్చు అనమాట, ఆప్షనల్. ఎండుమిరకాయలు వేసుకుంటే కొన్ని రోజులకి నిలవ ఉంటే నల్లగా వచ్చేస్తుంది, అందుకని చెప్పి మేమైతే వేసుకోవటం లేదు. ఇలాగా చిటపట అంటే అవి బాగా వేగినట్లు. చూడండి అవైతే గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి కదా, వాటిని తీసేసుకొని మనం ఆ పచ్చడిలోకి వేసుకోవాలి. ఆ తాలింపు మొత్తం వేసిన తర్వాతే ఆ నూనెలో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మెంతులు, చిన్నులపాయలు, ఆ పౌడర్ అనేది వేసుకుంటే ఆ నూనెలో బాగా మగ్గుతుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అన్నమాట.
ముందుగా వేసుకుంటే అంత టేస్ట్ అనేది ఏమీ ఉండదు. ఇలా వేసుకుంటే చాలా బావుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. చాలా నిదానంగా తిప్పుకోవాలి. ఆ నూనె అనేది బయటికి రాకుండా ఉండడానికి. ఆయిల్ వేయించుకున్న నూనె ఉంటుంది కదా! ఆ నూనెలోనే తాలింపు అనేది పెట్టుకున్నాము. ఏం కాదు. ఆ నూనె అనేది యూజ్ చేసుకోవచ్చు. నూనె అనేది తెల్లారికి పీల్చేస్తది పచ్చడి అనేది. పచ్చడి బాగా గట్టిగా ఉంటే దాంట్లో కొంచెం ఆయిల్ అయినా మనం వేసుకోవచ్చు. తర్వాత రోజైతే ఆ పచ్చడిని బాక్స్‌లోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాము. నుంచి తీసేసిన దాంట్లో నుంచి అయితే మా అత్తయ్య కలుపుతున్నారు. టేస్ట్ అనేది ఎలా ఉందనేది చూస్తానికి. మొత్తం సరిపోయినాయా లేదా అని. ఎట్టా ఉంది అత్త? బాగుంది పచ్చడి. అన్నీ సరిపోయింది. బాగుంది. అన్నీ బాగానే ఉప్పు కారం సరిపోయింది. చూసారు కదండీ! ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.